ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. అనంతపురం ప్రెస్ క్లబ్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నా అది నిజంగా ఇప్పటికీ ప్రెస్ క్లబ్కు ఎటువంటి అనుమతులు లేవు. అది ఇప్పటికి కూడా ప్రభుత్వ ఆస్తిగా మిగిలిపోయింది. కేవలం ప్రెస్ క్లబ్ అనుకుంటున్నామే కానీ దానికి ప్రెస్ క్లబ్కి ఎటువంటి అథారిటీ లేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వ స్థలంగా మిగిలిపోతే కొంతమంది జర్నలిస్టులు ముందాలోచనతో భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాలు బాగుండాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలవడం, కలెక్టర్ గారితో ఒక అడాక్ కమిటీ వేసుకుంటున్నాం సార్. ఎందుకంటే అడాక్ కమిటీ ఉండాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలా, సొసైటీ ఏర్పడాలంటే అడాక్ కమిటీ కంపల్సరీగా ఉండాలా. ఆ అడాక్ కమిటీ కొంతమందిని ఎన్నుకున్నారు. దాంట్లో మేము కూడా అందరినీ సపోర్ట్ చేసాం. నన్ను కూడా ఉండమంటే కొంతమంది ఎక్కువ మంది మెంబర్స్ కావడం వల్ల మేమే తప్పుకున్నాం స్వచ్ఛందంగా. ఎందుకంటే పని జరగాలి, పని ముందుకు పోవాలి, ఎవరో ఒకరు పని చేసేవాళ్ళు కావాలి కదా. సో అడాక్ కమిటీకి కూడా ఈరోజు కోఆపరేటివ్ ఆఫీసర్లు వచ్చారు, ఐఎన్పిఆర్ వాళ్ళు వచ్చారు, కొంతమంది అధికారులు కూడా ఈరోజు వచ్చి వాళ్ళ సమక్షంలో ప్రెస్ క్లబ్లో నిజంగా మనము ఫోర్త్ పిల్లర్ అనుకుంటున్న జర్నలిస్టులే ఈ విధంగా ఒకసారి అసహ్యం వేసినంత ఇదిగా, అంటే కొంతమంది ఆ నలుగురు వల్లనే ఈరోజు ఇంత ఇబ్బంది కలిగింది. ఏదైనా సరే అరాచకాల నుంచి ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ వస్తుంది అన్నట్టుగా నిజంగా ఈరోజు జర్నలిస్టులో కూడా కొంచెం రెవల్యూషన్ రావడం జరిగింది. నాకు తెలిసి 90% జర్నలిస్టులు ఒకటయ్యారు. కేవలం కొంతమంది ఆ నలుగురు అన్నట్టుగా, ఆ నలుగురిలో కూడా మాదే పై చేయి కావాలన్నట్టుగా, మేమే పెత్తనం చెలాయించాలన్నట్టుగా ఈరోజు ప్రవర్తించారు. సో జర్నలిస్టులందరూ కూడా మూకుమ్మడిగా ఎవరు కూడా అందరూ చేతులు ఎత్తండి, మీకు ఎవరు కావాలి అడాక్ కమిటీ అనేది కేవలం 1-2 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ నెల రోజుల లోపలికే ఇంత రాజకీయాలు నేనుండాలా అని ఒకానొక దశలో ఒక పెద్ద గొడవ మాదిరి నడిచింది ప్రెస్ క్లబ్లో. ఏది ఏమైనా మొత్తం మీద జర్నలిస్టులందరూ తెలుసుకున్నారు, ఎవరైతే దక్షతతో చేస్తారు, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు, ఎవరైతే ప్రెస్ క్లబ్ను అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో మొత్తం జర్నలిస్టులందరూ ఒకటై ఆ నలుగురికి చెక్ పెట్టారు. చేతులు ఎత్తమంటే కూడా ఎవరైతే గొడవ చేశారో వాళ్ళ పేరు కూడా అడాక్ కమిటీలో ఉండడానికి మీకు ఎంతమంది ఇష్టమో చెయ్యి ఎత్తండి అంటే కూడా చెయ్యి ఎత్తడానికి ఎవరు కూడా నిరాకరించారు. నిజంగా అటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా తప్పుకుంటే కనీసం గౌరవం అన్న ఉంటుంది. ఆ గౌరవం కూడా పోగొట్టుకున్నారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు. ఇక్కడ మేడం కూడా అనౌన్స్ చేశారు ఎవరెవరు పేర్లు అనేది కూడా. ఈ అడాక్ కమిటీ ఇలాగే కొనసాగుతుందని 90% మద్దతు తెలిపారు. 90%తో ఈరోజు అడాక్ కమిటీ ఏర్పడింది. వీలైనంత తొందరలో అందరినీ కూడా ఒకటి చేసి ఇప్పటి నుంచి అడాక్ కమిటీ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఒక నెల రోజుల్లో రిజిస్ట్రేషన్లు కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అన్నీ అయిపోయిన తర్వాత సభ్యత్వం ఇస్తారు. ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరూ కలిసి నెక్స్ట్ మంత్ ఓటింగ్ ఎలక్టెడ్ బాడీ ఒకటి ఉంటుంది. ఆ ఎలక్టెడ్ బాడీనే ఇప్పటి నుంచి ప్రెస్ క్లబ్ను చూసుకుంటుంది. 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉండొచ్చు. ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పటి నుంచి కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఎవరైనా జర్నలిస్టులకు బాగలేనప్పుడు, హెల్త్ కావచ్చు, లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, అలాంటప్పుడు ప్రెస్ క్లబ్ ఒక అండగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ జర్నలిస్టుల సంఘాలకు అతీతంగా ఈ సంఘము ఆ సంఘము అనుకోకుండా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు అడాక్ కమిటీ ఏర్పడింది. అతి తొందరలో ప్రెస్ క్లబ్కు ఎలక్టెడ్ బాడీ కూడా ఉంటుంది. ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలక్షన్లో పాల్గొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పదవి తీసుకోవచ్చు. ఇది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నిజంగా జరిగింది. కాకపోతే కొంతమంది పెత్తనం చలాయించాలనుకుంటున్న కొంతమంది వ్యక్తులకి చెక్ పెట్టారు ఈరోజు. నిజంగా ఈరోజు ఒక మంచి శుభ పరిణామం అని చెప్పాలి. అందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు ప్రెస్ క్లబ్లో పనిచేసే లేదా ఇక్కడ ఉండే మీరంతా ఇండివిజువల్గా ప్రెస్ క్లబ్ మెంబర్సు అనే ఆలోచన మాకుంది. ఇక్కడ మీ యూనియన్లు, మీ వగైరాలు అని ఇక్కడ సంబంధం లేదు. మీకు 36 యూనియన్లు ఉన్నా, 76 మీరు మనుషులు ఉన్నా మాకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్నది మీరు మెంబర్గా మాత్రమే. ఇది ప్రజాస్వామ్యము. ఎక్కువ మంది మెజారిటీ సభ్యుల అభిప్రాయము చెల్లుబాటు అవుతుంది. ఒకరిద్దరు అభిప్రాయాలతో మీరు ఏమి చేయలేరు. దేశంలో నక్సలైట్లు ఉంటారు, మార్క్లిస్టులు ఉంటారు. వీళ్ళంతా వద్దు, ఎలక్షన్లే వద్దంటే ప్రభుత్వం పెట్టడం మానేసిందా? నడుస్తూనే ఉంటారు. వచ్చిన నుంచి చూస్తున్నాం. మీ పంచాయతీ మీ తప్ప ఏంది లేదు. మీరు వినకపోయినా ఒక అభిప్రాయం మేము చెప్తాం. ఇక్కడ మీరు ఆల్రెడీగా మీ దగ్గర నుంచి ఒక 9 మందిని
అడ్హా కమిటీ మెంబర్స్ తీసుకున్నారు. అన్న ఆగండి. పొందాకు మీ పంచాయతీ నెల పగులలో మీదే సరిపోతుందా? 2 గంటలు అవుతుంది, మీరేం మాట్లాడడం వద్దా? ఆగండి. మీకు ఇష్టమైతే వినండి, లేదనుకుంటే ఇగో ఈ కమిటీ వద్దు, ఇది వద్దు, మొత్తం కలెక్టర్ అందరినీ దొబ్బేస్తాడు, రోడ్డు మీద ఉన్నట్టు. మీకు అర్థం కావడం లేదా? ఉదయం నుంచి చెప్తానే ఉంటారు. ఆగండి. ఏది ఊరికే అవసరం? ఆగండి. ఇప్పుడు ఏం మాకు వచ్చే నష్టం లేదు. ఆగండి అన్న, ఆగండి, కూర్చోండి. ఆగో నువ్వు అన్నా, ఆగన్నా నువ్వు అన్నా. కాదు, మీకు ఇదో ఒక్క మాట మీకు సవినయంగా మనం చేస్తుండా, ఒక్క మాట మీరు వినండి. మీకు ప్రెస్ క్లబ్ కావాలి, అసోసియేషన్ లేదా మీరు సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి, మేము మా ఫ్యామిలీస్ కోసం మేము ఈ యూనియన్ ఉపయోగించుకుంటామనే వాళ్ళు ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు బయటపడి దాని తర్వాత ఏం చేయాలనేది మేము డిసైడ్ చేసుకుంటాం. మీరు యూనియన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీరు యూనియన్ లేదా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తీరాల్సిందే. మీరు అసోసియేషన్ వద్దు అనుకుంటే ఇందులో నుంచి బయటపడండి. రెండోది, అసోసియేషన్లో మేము ఉండము అనుకుంటే అందులో చేరద్దండి. మీరు సంఘంలో చేరద్దండి. బయట నుండి మీరు ఫైట్ చేసుకోండి, నక్సలైట్ మాదిరి ఏం చేస్తారో చేసుకోండి. అంతేగాని మీరు అది వద్దు ఇది వద్దు అంటే ఏ ఒక్కరి అభిప్రాయము చెల్లుబాటు కాదు. ఇది రాచరికం కాదు, కేవలం ఇది ప్రజాస్వామ్యము. మెజారిటీ సభ్యుల అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది. మీరు ఎంతసేపు అరిసినా ప్రయోజనం లేదు. మీరు అరవడం మానేయండి. ఇక్కడ 9 మందిని మీరు ఆగనా, మీరు 9 మంది ఒక అడ్హా కమిటీ అని మీరు అనుకుంటారు. ఆ అడ్హా కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉంటారు. మీరు ఒకవేళ అటు ఇటు మీకు అభిప్రాయాలు వేరుగా ఉంటే ఆ పేర్లు చదువుతాము, కావాలన్నోళ్ళు చెయ్యొద్దండి, వద్దనుకులు ఊరికే కూర్చోండి. ఆగనా ఇట్లా మీ కొందాకు మీ అభిప్రాయాలతో విషయం తేలదు. ఆగండి మీ పగులలో మీ అభిప్రాయాలతో తేలదు. మీ మధ్యలో మీరు పరిష్కారం చేసుకోలేరు. సైలెంట్గా మీరు కూర్చోవడమే ఇక్కడ ఉండే పని. అంతే. మీరు కాదు కూదు అంటే ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. మీరు అట్లా కాదా చెప్పండి, మేమే రిజిస్టర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు ఇట్లా మాట్లాడద్దండి. అందరూ కూర్చొని వినాల్సిందే. మేము వింటున్నామో లేదో అని పద్ధతి నుంచి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుతుంటారు. మీ అభిప్రాయం వల్ల తేలింది ఏముంది? ఏమి కావాలో మీకు ఏం కావాలో చెప్పండి. మీకు సొసైటీ రిజిస్ట్రేషన్ కావాలి, దీనికి మీరందరూ సహకరించాలి. ఇది కాదని మీ అభిప్రాయం ఏదైనా ఉంటే మీరు అరుచుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. సరే, ఇక్కడ ఖచ్చితంగా సభ్యులై ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ చదివే పేర్లు మీకు ఇష్టం ఉంటే చేయొద్దండి, ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండండి. అయితే ఏదో ఒకవైపు చేయెత్తి తీరాల్సిందే. మేము అందరికీ ఊరికే కూర్చుంటాము, మాకేం సంబంధం లేదంటే ఇక్కడ కుదరదు. అట్లా కాదు, మేమేంటికి నిష్ఠూరం కావాలో వీళ్ళతో అంటారా, ఈ పేర్లే మీరు యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ అన్న కూర్చోవలసిందే. మీరు మీ అభిప్రాయాలు పగులలో మేము వినము. అయ్యా మీది ఏదన్నా కావచ్చు, కమిటీలో మీరు అడ్హా కమిటీలో మీరు ఉండకపోయినా ఇక్కడ వచ్చే నష్టం లేదు. మీరు కావాలనుకుంటే ఎలక్షన్స్లో పోటీ చేసి ప్రెసిడెంట్ కాండి, మేము వద్దని లేదు. పగులలో మీ సొంతంగా మేము వినము. మీరు ఏదన్నా చెప్పండి, మీకు ఇష్టం ఉందా ఈ పేరు ఎత్తండి. కాదంటారా మీరు మిమ్మల్ని చేర్చాలా ఇందులో? కాదు, ఇక్కడ మీ లిస్ట్ ఏదో ఇక్కడ పెట్టు, మొత్తం కొద్దిసేపు కూర్చోండి. మీ అందరూ చెప్పింది విన్నాము, మీ మెసేజ్లు అన్నీ కూడా చదివినాము. ఇక్కడ కలెక్టర్ గారు చెప్పింది మీరు అందరూ విని తీరాలి. ఇక్కడ ఏమిటి అంటే ఈ బిల్డింగు ఒకవేళ కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోవాలనుకుంటే మీకు ఏ విధమైన హక్కు లేదు. ఎందుకంటే ఇది మీకు రిజిస్ట్రేషన్ చేయబడలేదు. అందుకనే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళందరికీ ఫస్ట్ ఒక రిజిస్టర్ బాడీ చేసి అక్కడ ఒక సొసైటీని అంటే చట్టపరమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయమని నాకు బాధ్యత అప్పగించి ఉన్నారు. దాని ప్రకారంగా నేను మన ఆజాద్ గారికి, తర్వాత పయ్యావుల ప్రవీణ్ కుమార్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా నేను తెలియజేస్తాను. తర్వాత ఒక బైలా కాపీ కూడా రెడీ చేయించాం.
కాబట్టి మీరందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బైలా కాపీ ఏముంది, బైలాలో ఏముంది అని అది చదివి తెలుసుకోవాలా. అది చదివి తెలుసుకోకుండా ఎంతసేపటికి ఈ అడాక్ కమిటీలో ఎవరున్నారు, వాళ్ళ పేర్లు ఎందుకున్నాయి, వీళ్ళ పేర్లు ఎందుకున్నాయి అనేవి అనవసరంగా ఏదో మీరు రాస్తారు కదా, ఏదైనా పేపర్లలో రాస్తారు, అసలు విషయం మాట్లాడకుండా వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అడాక్ కమిటీలో ఎవరున్నా వాళ్ళు ఊరికి జస్ట్ రిజిస్ట్రేషన్ కోసమే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి అధికారాలు ఉండవు. మనము తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్ని వ్యతిరేకించి మేము ఇట్లే ఉంటాము అని అన్నట్లయితే కలెక్టర్ గారు మిమ్మల్ని ఈ బిల్డింగ్ని కూల్ చేసైనా కూడా అధికారం ఉంది ఆయనకి, 100% అధికారం ఉంది. మీరు కాదంటారా చెప్పండి అన్న, కాదంటారా? లేదు కదా. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ రెజల్యూషన్లో రాసుకోండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలా. రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కిందకి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఓకేనా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొంతమంది సభ్యులు కావాలా, వాటినే అడాక్ కమిటీ అంటారు. అడాక్ కమిటీలో ఫస్ట్ ఎవరు పేరు చెప్పండి, మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేర్లే పెడదాం. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ క్లబ్లోకి టోటల్గా 75 మంది జర్నలిస్టు సహోదరులు రావడం జరిగింది. దీనిలో దాదాపుగా 60 మంది, మెజారిటీ 50 మెంబర్స్ 9 మందికి ఆమోదం తెలియజేస్తున్నారు. ఆ 9 మంది లిస్ట్ ఇది: పయ్యావుల ప్రవీణ్ గారు, మల్లెపోయిన రామాంజనేయులు, రేపటి రామాంజనేయులు, పులికాంటి నాగేంద్రనాథ్, అనిల్ కుమార్ రెడ్డి, కాలసముద్రం పురుషోత్తమ కుమార్, మారక నరేంద్ర, లక్ష్మనారాయణ, మంజునాథ్ అనేటువంటి వాళ్ళు అడాక్ కమిటీగా మెజారిటీ సభ్యులు ఆమోదించడం జరిగింది. కాబట్టి వీరి ద్వారా మనము రిజిస్ట్రేషన్కి మొదటిగా వెళ్ళాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. DCO అరుణకుమారి, ఇక్కడ మేము హాజరయ్యాము. దాదాపుగా 75 మంది జర్నలిస్టు సోదరులందరూ ఈ మీటింగ్ కి హాజరయ్యడం జరిగింది. ఇందులో మేము మెయిన్ గా చెప్పింది ఏంటి అంటే, ఖచ్చితంగా మీరందరూ ఒక సొసైటీని ఫామ్ చేసుకోవాలా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి బైలాలు అన్ని కూడా రెడీ చేసుకున్నారు. దాదాపు ఇక్కడ హాజరైనటువంటి మోర్ దెన్ 75% మెంబర్లు అందరూ కూడా ఒక అడాక్ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఆమోదించారు. ఆ అడాక్ కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా మేమందరము కూడా జర్నలిస్ట్ సోదరులందరినీ కోరుకుంటున్నాము. అడాక్ కమిటీ కేవలము రిజిస్ట్రేషన్ అయిన తరువాత 30 రోజులు మాత్రమే ఉంటుంది. ఏదైతే బైలాలో రాసుకుని ఉంటారో దాని ప్రకారంగా ఉంటుంది. వాళ్ళు మెంబర్లను చేర్చుకుంటారు. మీరందరూ ఇప్పుడు ఎవరు కూడా సొసైటీలో మెంబర్లు కాదు. వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అంటే మెంబర్లను చేర్చుకోవడానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఆ తరువాత 30 రోజుల లోపల ఒక ఎలక్షన్ ఆఫీసర్ ని ఏర్పాటు చేసుకుని ఎలక్షన్స్ కి ముందుకు వెళ్ళాలా. దీనికి అనుగుణంగా దాన్ని ఫైల్ రన్ చేస్తూ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంటారు దీనికి హెడ్. మీరు కూడా ఈ అడాక్ కమిటీ కలెక్టర్ గారికి మాకు ఎలక్షన్స్ జరపండి అని మీరు రిపోర్ట్ చేసినట్లయితే ఇమీడియట్ గా మీకు ఎలక్షన్స్ జరుపుతారు. దాన్ని ఎలక్షన్ ఆఫీసర్ ఇంకా ఇతర సిబ్బంది ఏర్పాటు చేసి ఎలక్షన్స్ చేసి ఎలక్టెడ్ బాడీ ఉంటుంది. ఎలక్టెడ్ బాడీ ప్రకారంగా సొసైటీని మీరు నడుపుకోవచ్చు. ఈ 9 రిజిస్ట్రేషన్ కి ఎంతమంది ముందుకు వస్తారు అన్నప్పుడు హాజరైన వాళ్ళందరూ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అన్నారు ఇక్కడ. కాబట్టి రిజిస్ట్రేషన్ కే మేము కూడా మీకు అదే సలహా ఇస్తున్నాము. జర్నలిస్ట్ సోదరులందరూ కూడా సవినయంగా విన్నవించేది ఏంటంటే రిజిస్ట్రేషన్ కి వెళ్ళండి.